నెక్స్ట్ చాప్టర్ చూడండమ్మా. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్కి వెళ్తున్నాం. డిఫినైట్ ఇంటిగ్రేషన్స్. డిఫినైట్ అంటే మనకి పర్టికులర్గా సమ్ అయిపోయిన తర్వాత ఒక కాన్స్టెంట్ వాల్యూ వచ్చింది. డిఫైన్ అంటే దాని గురించి నిర్వచించగలము, అంటే ఒక ఆన్సర్ వచ్చింది కదా, అది పూర్తిగా మనకు తెలిసి ఉండిద్ది, అదేంటిదో ఎలా వచ్చిద్దో తెలిసిద్ది. అయితే ఈ చాప్టరు కొంతమందికి కొన్ని రకాలుగా, సిఎస్సి ఏఎంఎల్కి మాత్రం ఈ చాప్టర్ 16 మార్క్స్, 3 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి, 5 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. కానీ ఈసీ త్రిబుల్ఈకి మాత్రం 11 మార్క్స్, 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 3 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అయితే దీంట్లో మెయిన్ ఫార్ములా మనకేంటిది, ఫండమెంటల్ థీరం. అయితే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ కంటిన్యూస్ ఫంక్షన్ అయితే డిఫైన్డ్ ఆన్ ద క్లోజ్డ్ ఇంటర్వెల్. ఇవేం ఇంటర్వెల్స్ అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్. అండ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ద ప్రిమిటివ్ డెరివేటివ్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏంటిది, ఇంటర్వెల్. అయితే ఈ మొత్తానికి మీనింగ్ మనం ఎలా చదువుకుంటాం, వాడు ఇచ్చిన క్వశ్చన్లో ఇంటిగ్రల్ ఏ టు బి, దీన్ని ఎలా చదవాలి, ఇంటిగ్రల్ కింద నుంచి పైకి చదవాలి వాల్యూ, ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అయితే నీకు ఇక దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఒక వాల్యూ వచ్చింది. ఇక్కడ ఏముంది, ఏ టు బి. నువ్వు ఫస్ట్ ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి వచ్చిన ఈక్వేషన్లో, బి వాల్యూని. తర్వాత ఏం సింబల్ పెట్టాలి, మైనస్. తర్వాత ఏం సింబల్ పెట్టాలి, మైనస్. తర్వాత ఏం సింబల్ సబ్స్టిట్యూషన్ చేయాలి, ఎఫ్ ఆఫ్ ఏ. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ని చూడండి, ఇక్కడ ఇది ఇచ్చారు అనుకుందాం, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్లో ఏం లేకపోతే ఏమన్నట్టు 1. మనకి ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏం తెలుసు, ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ డిఎక్స్ అనగానే ఏం తెలుసు, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 అని తెలుసు. ఇక్కడ పవర్లో 1 ఉంది కాబట్టి ఏం రాయొచ్చు, ఎక్స్ పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1. నీకు లిమిట్స్ ఏమున్నాయి, -1 to 1. ఇదేమైంది, ఎక్స్ స్క్వేర్ బై 2. 1 ప్లస్ 1 అంటే ఎంత, 2నేగా, బై 2, -1 to 1. ఫస్ట్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, పైన ఉన్న వాల్యూగా ఫార్ములా ప్రకారం, అంటే 1 స్క్వేర్ బై 2. మధ్యలో ఏం సింబల్ పెట్టాలంట, మైనస్. మధ్యలో మైనస్ సింబల్ పెట్టాలి. నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, -1 హోల్ స్క్వేర్ బై 2. ఇక్కడ ఏమైంది, 1/2. నెక్స్ట్ -1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత వచ్చింది, 1/2. 1/2 ఏమైపోయింది, 0. ఏమైపోయింది, ఈసారి సమ్ని చూడనమ్మా, ఏమి ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇచ్చారు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయితే ఎక్స్ స్క్వేర్ 2 + 1 బై ఇక్కడ 2 + 1 ఫార్ములా ప్రకారం లిమిట్స్ ఏంటి, -1 to 1. ఏమైంది ఇక్కడ, x³/3. లిమిట్స్ ఏంటి, -1 to 1. ఫస్ట్ దేన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, దీన్నేగా, అంటే 1³/3. మధ్యలో ఏం సింబల్ పెట్టాలి, మైనస్. నెక్స్ట్ -1 హోల్ క్యూబ్ బై 3. 1³/3 అంటే 1/3. మైనస్ సింబల్ ఉంది. -1 హోల్ క్యూబ్ అంటే నీకేమొచ్చింది, -1 -1/3. మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 1/3. ఈ మైనస్ ఇంటూ మైనస్ ఎంత, ప్లస్ 1/3 ప్లస్ 1/3 ఏమైంది, 2/3. ఫైనల్ దీని ఆన్సర్ ఎంత, 2/3. అలాగే ఇంకో లెక్కను చూడండి అమ్మా, x³ + 1. లిమిట్స్ ఏమి ఇచ్చారు, 0 to 1. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ అంటే x³ + 1/3 + 1. ఇంటిగ్రల్ ఆఫ్ 1 ఇంటూ డిఎక్స్ అనగానే నీకేం తెలుసు, ఎక్స్ ప్లస్ సియా. ఇంటిగ్రల్ ఆఫ్ ఎంత, ఎక్స్. లిమిట్స్ ఏంటి నీకు, 0 to 1. ఏమైంది ఇది, x⁴/4 ప్లస్ ఎక్స్. లిమిట్స్ ఏంటి అమ్మ, 0 to 1. ఫస్ట్ దేన్ని సబ్స్టిట్యూట్ చేయాలి, 1 అంటే 1⁴/4 ప్లస్ 1 మైనస్ పెట్టి ఈసారి ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి, 0నా, 0⁴/4 ప్లస్ 0. దీని నుంచి 1/4 అంటే 1, 1/4 ప్లస్ 1. 0 సంథింగ్ ఎంత, 0నేగా. ఇక్కడ ఎల్సిఎం ఎంత, 4. 1 + 4 1 0 ఎంత, 4/4. 1 + 4 ఎంత, 5/4. ఈ విధంగా మనం ఇది డిఫినైట్ ఇంటిగ్రేషన్. ఈ ఆన్సర్ నీకు తెలుసు కదా, కాన్స్టెంట్ అని, ఈ పర్టికులర్ ఆన్సర్ తెలుసుగా, అందుకే ఈ చాప్టర్లో +cని పెట్టాం. ఇంతకుముందు చాప్టర్లో ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్లో నీకు ఇంత పర్టికులర్ వాల్యూ తెలియదు కాబట్టి అక్కడ నువ్వు ఏం పెట్టావు, సి అనే పదాన్ని యాడ్ చేసావు. సి మీన్స్ కాన్స్టెంట్. ఇంకా కొన్ని సమ్స్ చెప్తాను చూడండి అమ్మ. చూడండి, ఈసారి ఏమి ఇచ్చారు, sin x ఇచ్చారా. ఎప్పటిలాగా మనం ఏమనుకోవాలి, లెట్ i = అనుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే నీకేమని తెలుసు, ఫార్ములా -cos x అని తెలుసా. ఏం తెలుసు, -cos x అంటే -cos x. లిమిట్స్ ఏమి ఇచ్చాడు, 0 to π. ఫస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, పైన ఉన్న వాల్యూ అంటే -cos π. మైనస్ మధ్యలో ఏం సింబల్ పెట్టాలి, మైనస్. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, -cos 0. దీని నుంచి cos π వాల్యూ అంటే ఎంత నీకు, -1. cos π వాల్యూ అంటే ఎంత, -1.
ఇక్కడ ఏముంది ఆల్రెడీ మైనస్. కాస్ 0 అంటే ఎంత అని తెలుసు, 1. మైనస్ ఇంటూ మైనస్ ఎంత, +1. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత, +1. +1 +1 ఏమైంది 2. దీని ఆన్సర్ ఎంత, ఇంటిగ్రల్ 0 to π ఆఫ్ sin x ఇంటూ dx ఈక్వల్ టు ఆన్సర్ ఎంత 2 అని అర్థం. నెక్స్ట్ ఈసారి ఏమి ఇచ్చారు, లెట్ i ఈక్వల్ టు సీకెన్ స్క్వేర్ x ఇచ్చారు అనుకుందాం. ఇంటిగ్రల్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ x ఇంటూ dx అంటే ఫార్ములా నీకు ఏమని తెలుసు, tan x. ఏమని తెలుసు, tan x. ఇక్కడ లిమిట్స్ 0 to π/4 ఇచ్చారు అనుకుందాం. ఏమి ఇచ్చారు, 0 to π/4. కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ సీకెన్ స్క్వేర్ x అంటే ఏం రాయొచ్చు నువ్వు, tan x, tan ఆఫ్ 0 to π/4. ఫస్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, పైన ఉన్న వాల్యూ అంటే tan ఆఫ్ x ప్లేస్లో ఎంత రాయాలమ్మా, π/4 మైనస్ tan 0 ఎంత, tan 0. tan π/4 అంటే 45 degrees. tan 45 అంటే ఎంత వాల్యూ, 1. tan 0 అంటే ఎంత, 0. దేర్ఫోర్ దీని వాల్యూ ఎంత, 1. ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/4 ఆఫ్ సీకెన్ స్క్వేర్ x ఇంటూ dx అంటే వాల్యూ ఎంతమ్మా, 1. ఈ విధంగా ఇచ్చిన సమ్స్ అన్ని చేస్తూ ఉంటాం. ఇవి కొంచెం మీకు ఈజీగా అర్థమవుతాయని చిన్న చిన్న సమ్స్ని చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండమ్మా, ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 1/1 + x² ఇంటూ dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1/1 + x² అంటే మనకేం తెలుసు, tan ఇన్వర్స్ ఆఫ్ x అని తెలుసా, ఏమని తెలుసు, tan ఇన్వర్స్ ఆఫ్ x. లిమిట్స్ ఏంటి, 0 to 1. x ప్లేస్లో ఎంత పెట్టాలి, 1. tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 0. ట్యాన్లో 1 ఎప్పుడు వచ్చింది మనకి, 45 degrees. 45 degreesని ఏమని రాయొచ్చు, π/4 అని రాయొచ్చా. ట్యాన్లో 0 ఎప్పుడు వచ్చింది, 0. అంటే ఏమంటే టోటల్ ఆన్సర్ ఎంత, దీని ఆన్సర్ π/4. నెక్స్ట్ ఇంకా ఏం చూద్దాం, ఇంటిగ్రల్ 0 to 1 1/√1 - x² ఇంటూ dx. ఇంటిగ్రల్ ఆఫ్ 1/√1 - x² అంటే నీకేమని తెలుసు, సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అని తెలుసా. లిమిట్స్ ఏమున్నాయి ఇక్కడ, 0 to 1. x ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 1. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0. సైనుల్లో 1 ఎప్పుడు వచ్చిద్దమ్మా, 90 degrees. 90 అంటే ఎంత, π/2. సైనుల్లో 0 ఎప్పుడు వచ్చింది, 0. కాబట్టి దీని ఆన్సర్ ఎంత, π/2. దీని ఆన్సర్ ఎంత, π/2. ఈసారి ఈ సమ్ ఇచ్చారనుకుందాం చూడమ్మా, x² ఉంది కాబట్టి ఏమైంది, x³ + 1/3 + 1. ఇక్కడ 2 ఆఫ్ x⁻1 + 1/1 + 1. నెక్స్ట్ ఇక్కడ 3 ఆఫ్ కాన్స్టెంట్ కాబట్టి ఏమొచ్చింది, x. లిమిట్స్ ఏమున్నాయి నీకు, 0 to 2. లిమిట్స్ ఏమున్నాయి, 0 to 2. ఇక్కడ ఏమైంది, x⁻4/4. ఇక్కడ 2 ఆఫ్ x²/2. ఇక్కడ ఏముంది నీకు, 3x. లిమిట్స్ ఏంటి అమ్మా, 0 to 2. 2 1s 2 2s క్యాన్సిల్ చేయొచ్చుగా. దీని నుంచి ఏం రాయొచ్చు, x⁻4/4 x² + 3x. లిమిట్స్ ఏంటి, 0 to 2. ఫస్ట్ నువ్వు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2నా, ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2. అంటే 2⁻4/4 + 2² + 3 × 2. నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 0నా, మైనస్ పెట్టి 0⁻4/4 + 0² + 3 × 0. 2⁻4 అంటే ఎంత, 2 2s 4 4 2s 8 8 16. 16/4 ప్లస్ 2² అంటే 4. నెక్స్ట్ 3 2s అంటే 6. 0/something అనగా నీకేమొచ్చింది, 0 + 0 + 0నా 16. 4 4s చేయొచ్చా, అంటే 4 + 4 + 6 ఏమైంది నీకు, 8 8 8 10 14. ఎంత అయింది, 14. 0 to 2 ఆఫ్ x² + 2x దీని వాల్యూ ఎంత, 3 అమ్మ ఇచ్చింది. దీని వాల్యూ ఎంత, x³ x³ అంటే x⁻3 + 1/3 + 1. ఎంత ఇచ్చారు, 3 + 1/3 + 1. ఓకే, ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి 3 + 1. దీని ఆన్సర్ ఎంత, 4 + 3 ఆఫ్ dx. ఈ విధంగా ఇచ్చిన సమ్స్ని మనం సాల్వ్ చేస్తూ ఉండొచ్చు. అర్థమైతే ప్లీజ్ లైక్,